గుడ్ ఈవినింగ్. కోహినూర్ ఒక వజ్రం కాదు, అదో భావోద్వేగం. కోహినూర్ ఒక రాయి కాదు, చరిత్రకు నిలువుటద్దం. శతాబ్దాల తెలుగు జాతికి సజీవ సాక్ష్యం. కోహినూర్ ఎందరో రాజుల తలరాతలు మార్చింది, మరెందరో పాలకులను కాలగర్భంలో కల్పిస్తుంది. ఇప్పుడు అదే కోహినూర్ వజ్రం చుట్టూ మళ్ళీ పొలిటికల్ హీట్ నెలకొంది. బ్రిటన్ రాజు అమెరికా పర్యటనలో ఉండగానే న్యూయార్క్ మేయర్ మామ్దాని బాంబ్ పేల్చారు. ఆయన వినతుల్ని ఇంగ్లాండ్ పట్టించుకుంటుందా? భారత వాణిని వినిపించేందుకు ఆయన ప్రయత్నించారా? రానున్న రోజుల్లో ఘర్ వాపసీ ఖాయమా? కోహినూర్ వజ్రంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు ఇచ్చేయాలని బ్రిటన్ రాజు చార్లెస్ III కోరతానని న్యూయార్క్ మేయర్ మమ్దాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బ్రిటన్ రాజు చార్లెస్ III రాణి కెమిల్లా అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూయార్క్లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించారు. బ్రిటన్ రాజుతో విడిగా మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్ అంశాన్ని ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చారు న్యూయార్క్ మేయర్ మామ్దాని. చార్లెస్ IIIతో ఆయన మాట్లాడినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య కోహినూర్ ప్రస్తావన వచ్చిందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. మామ్దాని కామెంట్లపై స్పందించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్ నిరాకరించింది. 105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని మహారాజా దులీప్ సింగ్ 1849లో విక్టోరియా రాణికి ఇచ్చారు. ఆ తర్వాత రాణి కిరీటంలో అలంకరించిన కోహినూర్ డైమండ్ బ్రిటన్ రాజవంశం ఆధీనంలోనే ఉంది. అప్పటి నుంచి కోహినూర్ను బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే ధరించారు. దీన్ని క్వీన్ విక్టోరియా, క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మదర్ ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్ II కిరీటాల్లో ఉపయోగించారు. నిజానికి తెలంగాణలోని కొల్లూరు గనుల్లో కోహినూర్ వజ్రం లభించిందని చరిత్రకారులు నమ్ముతారు. 13వ శతాబ్దంలో ఓరుగలను పాలించిన కాకతీయులు భద్రకాళి అమ్మవారి కన్నుగా ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతూ ఉంటారు. కాకతీయుల నుంచి ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తులు, పర్షియన్ రాజు నాదిర్ షా, ఆఫ్ఘాన్ పాలకులు, చివరగా పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ వద్దకు కోహినూర్ వజ్రం చేరుకుంది. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం తర్వాత పంజాబ్ను బ్రిటిష్ వారు ఆక్రమించారు. అప్పటి 10 ఏళ్ల బాలుడైన మహారాజా దులీప్ సింగ్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కోహినూర్ వజ్రం విక్టోరియా రాణికి అప్పగించబడింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా కోహినూర్ మందే. గతంలో ఎన్నో విలువైన వస్తువులు ఇండియా దాటినా తిరిగి మన చెంతకు చేరిన దాఖలాలున్నాయి. అలాంటి కోవలోకి కోహినూర్ వజ్రాన్ని చేర్చాలన్నది కోట్లాది భారతీయుల చిరకాల వాంఛ. అయితే ఆ ప్రయత్నాలు అంత తేలిగ్గా సాధ్యపడేలా కనిపించడం లేదు. 1947 నుంచే కోహినూర్ని ఇండియాకు తెప్పించాలని ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 1953లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ IIకు విన్నపం చేసింది. 2009లో కోహినూర్ని ఇండియాకు తెప్పించాలని మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ డిమాండ్ చేశారు. 2013లో భారత ప్రభుత్వ డిమాండ్ను తోసిపుచ్చారు నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్. ఇలా కోహినూర్ వజ్రాన్ని తెప్పించేందుకు ఇండియా చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. కొద్ది రోజులుగా ప్రధాని మోడీ కూడా భారతీయ పురాతన సంపద కోసం దౌత్య ప్రయత్నాలు చేస్తున్నారు. విగ్రహాలు, శిల్పాలతో పాటు కళాఖండాలను తిరిగి తీసుకురావడానికి వ్యూహరచన చేస్తున్నారు. అయితే ఇండియాతో పాటు కోహినూర్ మాదే అంటున్నాయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు. 1976 సంవత్సరంలో ఏకంగా బ్రిటన్ ప్రధానికి పాకిస్తాన్ ప్రధాని భుట్టో లేఖ రాశారు. 2000లో కోహినూర్ మాదేనంటూ తాలిబాన్లు డిమాండ్ చేశారు. రాజ్యాలు, రాజులు చరిత్రలో కలిసిపోయిన చరిత్ర పుటలన్నీ తన పేరుతో నింపేసుకుంటోంది కోహినూర్ వజ్రం. తన్ను దక్కించుకున్నామని విర్రవీగిన వారిని కాల గర్భంలో కలిపేసి
తానెవ్వరికీ సొంతం కాదని ఎలుగెత్తి చాటుతోంది. ప్రపంచంలో తనకు పోటీ లేదని, తన మెరుపునకు ఏదీ సాటి లేదని సగర్వంగా చాటి చెబుతోంది. కోహినూర్ వజ్రం తిరిగి ఇండియాకు రావడం అంటే ఒక ఆభరణం రావడం కాదు, వలసవాదానికి వ్యతిరేకంగా భారత్ సాధించే అతిపెద్ద నైతిక విజయం. పూర్వీకుల శ్రమను, చరిత్రను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. న్యూయార్క్ మేయర్ మమ్దానీ చేసిన కామెంట్లను భారతీయులందరూ ఈ సందర్భంగా స్వాగతిస్తున్నారు.